ఈ రోజు మన వర్క్ ఎక్కడంటే పిఠాపురం పక్కనున్న గొల్లప్రోల్లో ఇన్స్టాగ్రామ్ లో మన వీడియోస్ చూసి మనకైతే కాంటాక్ట్ అయ్యారు. ఇంకా ఎప్పటిలాగే మనం ఫ్లోరింగ్ అయితే క్లీన్ చేసుకున్నాం. ఈ ఫ్లోర్ క్లీనింగ్ అనేది ఒక్కొక్క వెండర్స్ ఒక్కొక్కలా చేస్తారు. మనమైతే ప్రెషర్ వాటర్ గన్ అనేది యూజ్ చేస్తాం. ఐరన్ బ్రష్ తో కంపేర్ చేసుకుంటే ఇదైతే కొంచెం స్పీడ్ గా ఉంటది మనకి. మీ అందరి సపోర్ట్ వల్ల మాకు కొత్త కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. ఇప్పుడు కొంచెం సీజన్ వల్ల అందరికీ రెస్పాండ్ అవ్వకపోవచ్చు, కానీ తప్పకుండా ప్రతి ఒక్కరికి నేను కాల్ బ్యాక్ చేస్తా. మీకు వాటర్ ప్రూఫింగ్ లో ఎటువంటి డౌట్లు ఉన్న పైన కనిపిస్తున్న నంబర్ కి అయితే కాల్ చేయండి. నాకు చాలా కాల్స్ అయితే సమ్మర్ సీజన్ కదా, ఏ కూల్ పెయింట్ వేసుకుంటే మంచిదని అడుగుతున్నారు. దానికోసం సెపరేట్ గా ఒక వీడియో చేసి పెడతా. ఇంకా మనకి క్లీనింగ్ అయిపోయాకైతే క్రాక్లు అనేవి కనబడతాయి. ఆ క్రాక్స్ ని ఐడెంటిఫై చేసి కట్ చేసి అందులో మన కెమికల్స్ వేసుకోవాలి. సో ఈ కెమికల్ ఫిల్లింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట మనకి వాటర్ ప్రూఫింగ్ లో. ఇలా కనిపించిన క్రాక్లు అన్నిటికీ ఇంజెక్షన్ గ్రౌటింగ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదంతా అయిపోయాక మనం ప్రైమర్ అయితే వేసుకోవాలి, కోటింగ్. సో ఇక్కడైతే మనం వైట్ కలర్ అప్లై చేస్తున్నాము. దీని వల్ల యూజ్ ఏంటంటే మనకి సమ్మర్ సీజన్ లో 10 degrees దాకా అయితే మనకి రిడ్యూస్ చేస్తుంది. సో వాటర్ ప్రూఫింగ్ కూల్ పెయింటింగ్ పర్పస్ మీద తీసుకొచ్చింది మనం. సో సెకండ్ కోటింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా ఫైనల్ కోటింగ్ అయితే మనం స్టార్ట్ చేద్దాం. అంటే చాలా మంది వాటర్ ప్రూఫింగ్ అంటే ఎన్ని రోజులు పడుతుందని అడుగుతున్నారు. ఇది 1 or 2 days లో అయిపోయే పని కాదు. వర్క్ అనేది ఎంత స్పీడ్ గా చేసామనేది కాదు, ఎంత నీట్ గా చేసామనేది ఇంపార్టెంట్. ఇంకా వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనకైతే ఫినిషింగ్ ఇలా వచ్చింది. సదా మీ సేవలో.